కార్మిక మిత్రులకు అందరికీ నమస్కారం। ఈ రోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో విద్యుత్ సౌధ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాము। ఈ ధర్నాకు సంబంధించిన ప్రధాన డిమాండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గ్యారెంటీతోన ఈరోజు సింగరేణికి మన ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి జెన్కో అలాగే ట్రాన్స్కో సంస్థలు సుమారు 46,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఆ బకాయిలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేసి కార్యక్రమం చేస్తా ఉన్నాం। ఒక వైపున రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల సింగరేణి రోజు రోజుకు ప్రైవేటీకరణ అయిపోతా ఉంది। కొత్త బ్లాకులు కొత్త బావులు రాక ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం। అయినా కూడా కార్మికులు కష్టపడి అనేక రకాలుగా ఉత్పత్తి చేసి కంపెనీ లాభాలు నడుపుతా ఉన్నారు। ఈరోజు వీళ్ళు వచ్చినటువంటి లాభాలని సుమారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డివిడెండ్ రూపంలో ప్రతి సంవత్సరము సుమారు 8 నుంచి 9,000 కోట్ల రూపాయలు వాళ్ళ లాభాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం। కానీ కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన ఒక నయా పైసా కూడా సింగరేణిని ఆదుకోవడానికి పోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం। ఈ రోజు జీతభత్యాలకు లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం। అయినా ఇటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే పద్ధతిలో అనేక రకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు। ఈ యొక్క డబ్బులు వాడేసుకుంటా ఉన్నారు। ఈ రోజు మనం చూస్తా ఉన్నాం సిఆర్ఎస్ ఫండ్స్ పేరిట మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి యొక్క నియోజకవర్గం మధురకు సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా సింగరేణి నిధులు వాడుతూ ఉన్నారు। అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కోడంగల్లో యొక్క అభివృద్ధి నిధులు కూడా ఈ యొక్క సింగరేణి డబ్బులే వాడుతూ ఉన్నారు। ఈ రోజు మొత్తం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళందరూ కానీ వాళ్ళ యొక్క ఫండ్స్ పేరిట సింగరేణి డబ్బులు తీసుకొని వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు। ఈవెన్ కలెక్టర్లు జిల్లా పోలీస్ అధికారులు ప్రతి ఒక్కరు కూడా సింగరేణి డబ్బులే వాడుతూ ఉన్నారు। చివరికి అర్జెంటీనా ఆటగాడు మెస్సీ ఈ దేశానికి వచ్చి ఒక 5 నిమిషాలు ఆట ఆడితే 10 కోట్ల రూపాయలు సింగరేణి డబ్బులే ఖర్చు పెట్టారు। అలాగే ఐఏఎస్ ఐపీఎస్ చదివే సివిల్ చదివేటువంటి పిల్లలకందరికీ ఒక్కొక్కరు ₹1,00,000 చొప్పున ప్రతి సంవత్సరం సింగరేణి డబ్బులే తీసుకొని ఇస్తా ఉన్నారు। ఈ రకంగా సింగరేణి డబ్బులన్నింటినీ కూడా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాడుకొని దివాళా తీయించే పరిస్థితి మనకు కనపడతా ఉంది। అదే సందర్భంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము గెలిస్తే కొత్త బావులు ఇస్తామని చెప్పారు, కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, అనేక రకాల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు। కానీ తీవ్ర చేసింది ఏముంది? చివరికి వస్తే మెడికల్ బోర్డు బంద్ చేసి డిపెండెంట్ ఉద్యోగాలు లేకుండా చేసి రోడ్ల మీద పడేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం। 13,000 మందిని ఈ రోజు ఎంక్వైరీ పేరిట కాలయాపన చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం। మారు పేర్ల సమస్యను పరిష్కారం చేయని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం। ఒక కొత్త బావి ఒక్కటి కూడా తీసుకురాకుండా కేంద్ర బీజేపీ తీసుకొచ్చినటువంటి బావుల్ని వాళ్ళ విధానాన్ని సపోర్ట్ చేస్తూ ఈ యొక్క సింగరేణి దివాళా తీయించే పరిస్థితి మనం చేస్తా ఉన్నాం। ఇటువంటి పరిస్థితుల్లో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ సిఐటియు ఈ రోజు తన బాధ్యతగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముందు డిమాండ్ వినిపించిన కొరకు ధర్నా కార్యక్రమం చేశాం। కానీ సింగరేణిలో గుర్తింపు సంఘాలు ఏఐటీస్ ఉంది, ప్రభుత్వ సంఘం ఐఐటీస్ ఉంది, మరి వాళ్ళు ఎందుకు ప్రభుత్వం తరఫున నిలదీయడం లేదు, ఎందుకు ఉద్యమాలు చేయడం లేదు, ఎందుకు కలిసిపోవడం లేదని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం। ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచన చేసుకొని కావలసిన బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం।